తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రోటీన్ అందించే ఐటెం ఏదైనా ఉందంటే అవి మిల్ మేకర్స్ అండి. మిల్ మేకర్స్ అనేవి చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకవేళ ఇష్టం లేని పిల్లలు ఏమైనా ఉన్నట్టుగయితే ఈ విధంగా స్నాక్‌లా చేసి పెట్టినట్టుగయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా లేదంటే మనం ఈవినింగ్ స్నాక్‌గా వర్షం పడేటప్పుడు గానీ చేసుకున్నట్టుగయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ప్రిపరేషన్ కోసం వచ్చేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే కొంచెం వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మిల్ మేకర్స్ అన్నింటిని కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మిల్ మేకర్స్ అన్నీ చక్కగా సాఫ్ట్‌గా తయారవుతాయండి. 5 మినిట్స్ తర్వాత చూసుకున్నట్టుగయితే మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇలా సాఫ్ట్‌గా తయారైపోతాయి. ఇవి చల్లగైన తర్వాత ఈ విధంగా చేత్తో తీసుకొని మిల్ మేకర్‌లో ఉండే వాటర్ అన్నింటిని కూడా ఈ విధంగా పిండుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. ఇలా అన్నింటిని తీసుకొని వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఒకేసారి రెడీ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కారం వేసుకోవాలండి. మన టేస్ట్‌కి సరిపడా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు తినేట్టుగైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ కూడా ఒక స్పూన్‌తో అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మిల్ మేకర్స్‌కి ఉప్పు, కారం, గరం మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయండి. ఇలా పట్టిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే అందులో మొత్తం పిండుకోవాలి. పిక్కలన్నింటినీ కూడా తీసి పక్కన పడేసేయాలి. లేదంటే చేదొచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 2, 3 స్పూన్లు శనగపిండి, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. చక్కగా వేగుతుందండి. వీటన్నింటినీ కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా ఇలా చక్కగా ఒక 2 మినిట్స్ కలుపుకున్నట్టుగా అయితే పిండంతా కూడా మిల్ మేకర్స్‌కి చక్కగా పడుతుందండి. ఇలా 2 మినిట్స్ అన్ని ముక్కలు అన్నీ కూడా కలుపుకున్నట్టుగయితే మనకి చాలా చక్కగా ఉంటుంది. మిల్ మేకర్‌లో ఉండే తడి అనేది సరిపోతుందండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మిల్ మేకర్‌ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ అనేది వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదో చెక్ చేసుకోవడం కోసం మిల్ మేకర్‌ని ఒకటి వేసి చూసుకున్నట్టుగయితే ఈ విధంగా మనకి ఆయిల్‌లా తేలిపోతుందండి. ఇలా అన్ని మిల్ మేకర్స్‌ని కూడా ఒక్కొక్కటి తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసినట్టుగయితే మనకి ఒకటి అంటుకుపోతూ ఉంటాయండి. ఈ విధంగా అయితే అన్నీ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నట్టుగయితే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇలా మిల్ మేకర్‌లో అయితే వేసుకున్నట్టుగయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మిల్ మేకర్స్ అనేవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత ఇష్టం లేని పిల్లలైనా ఇష్టంగా తింటారండి. ఇవి సోయా చంక్స్ అనేవి రైస్ చేసినా కూడా వేసుకున్నట్టుగయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ చేసి పెడితే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే చక్కగా తింటారండి. వీటిలోనే ఆనియన్స్ వేసుకొని మా పెద్దవాళ్ళైతే తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డెకరేషన్ కోసం ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నట్టుగయితే ఎవరికైనా చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.